హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టైల్. టుడే కుకింగ్ స్టైల్. లెట్స్ కుక్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. 1 kg చికెన్తో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సింపుల్గా, సూపర్ టేస్టీగా ఉండేలా, బ్యాచిలర్స్కి కూడా ఈజీగా ఉండేలా చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీగా ఉండేలా చికెన్ కర్రీని ఈ విధంగా ట్రై చేయండి. సింపుల్గా అండ్ ఈజీగా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. తయారీ విధానాన్ని ఒకసారి చూద్దాం. నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, ఇది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ముక్కలన్నిటికీ బాగా పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 4 లవంగ ముగ్గలు, 2 యాలకులు, 1 అనాస పువ్వు, 1 ఇంచు దాల్చిన చెక్క, సాజీరా వేసి అవి వేగాక తరిగి పెట్టుకున్న ఆనియన్స్, 4 పచ్చిమిర్చి చీలికలు వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి బాగా మగ్గాలి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దానిలో ముందుగా బాగా కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి అలా మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి చూసి మళ్ళీ ఒకసారి కలపాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి ఫ్లేమ్. ఇందులో వాటర్ యాడ్ చేయడం అవసరం లేదు. వాటర్ ఆప్షనల్, అది మీ ఇష్టం. వేస్తే వేయొచ్చు, లేదంటే లేదు. ఆ తర్వాత తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కారం, ఉప్పు ఒకసారి టేస్ట్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి చూసి ఉడికిందా లేదా అని చూసుకోవాలి. ఇలా ఇంకా సింపుల్గా తయారు చేసుకునే చికెన్ కర్రీ అన్నం, చపాతీ, రోటీ, పూరి ఇలా అన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కర్రీ, తక్కువ టైంలో లేట్ చేయకుండా స్టార్ట్ చేయండి. ఇప్పుడు కర్రీలో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే రెడీ.